హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో ద్వారా వచ్చేసి F-02 ట్రాన్సాక్షన్ కోడ్ యూస్ చేసి జనరల్ ఎంట్రీని ఎస్ఏపి ఎలా పోస్ట్ చేస్తారో చూద్దాం. సో దీనికోసం నేను ఎగ్జాంపుల్కి ఒక ట్రాన్సాక్షన్ అయితే తీసుకోవడం జరిగింది. సో ట్రాన్సాక్షన్ వచ్చేసరికి రెంట్ పెయిడ్ బై చెక్. ఈ ట్రాన్సాక్షన్ యూస్ చేసి మనం F-02 టీ కోడ్ ద్వారా ఎలా ఎంట్రీ పోస్ట్ చేస్తామో చూద్దాం. సో నార్మల్గా మనం మాన్యువల్ అకౌంటింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే డెబిట్ టు క్రెడిట్ అంటాము, కానీ ఎస్ఐపికి వచ్చేసరికి మనం డెబిట్ వచ్చేసి పోస్టింగ్కి 40గా తీసుకుంటాము అండ్ క్రెడిట్ వచ్చేసరికి పోస్టింగ్కి 50గా తీసుకుంటాం. అండ్ ఈ ట్రాన్సాక్షన్కి మనం ఎంట్రీ చూసుకున్నట్లయితే రెంట్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్ అంటాం. సో ఇప్పుడు ఎస్ఐపి ఓపెన్ చేసి ఎలా పోస్ట్ చేయాలో చూద్దాం. సో ఎస్ఐపి అయితే ఓపెన్ చేస్తాను. సో ఎస్ఐపి ఓపెన్ చేసిన తర్వాత దెన్ ఇక్కడ మనం ఎప్పుడైనా సరే ఎంట్రీ పోస్ట్ చేయాలంటే మనం 2 వేస్లో చేయొచ్చు. ఒకటి పాత్ యూస్ చేసి చేయొచ్చు అండ్ టీ కోడ్ యూస్ చేసి కూడా చేయొచ్చు. ఇప్పుడు అదే పాత్ ద్వారా వెళ్ళాలి అంటే then go for accounting and financial accounting and general ledger and document entry and F-02. లేదు టీ కోడ్ ద్వారా వెళ్ళాలంటే ఇక్కడ కమాండ్ బాక్స్లో ఎంటర్ చేస్తాం F-02 and ఎంటర్. వన్స్ F-02 టీ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మనకి స్క్రీన్ అయితే ఇలాగ వస్తుంది. ఇక్కడ మన ఇక్కడే ఫీల్డ్స్ అన్నీ కూడా ఏవైతే ఫీల్డ్స్ ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్ ఫీల్డ్స్ అన్నీ కూడా మనం ఎంటర్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ డాక్యుమెంట్ డేట్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మనం ఇన్వాయిస్ రిసీవ్ చేసుకుంటాం లేదా డాక్యుమెంట్ అనేది రిసీవ్ చేసుకుంటామో సో ఆ డేట్ మనం ఇక్కడ ఎంటర్ చేస్తాం. సో ఇక్కడ నేను డాక్యుమెంట్ డేట్ వచ్చేసరికి ఈరోజు డేట్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ టైప్. ఈ డాక్యుమెంట్ టైప్ అంటే ఏంటంటే మనం చేసే డాక్యుమెంట్ అనేది దేనికి సంబంధించింది అంటే దేని రిలేటెడ్, లైక్ పర్చేజ్ రిలేటెడా, పేమెంట్ రిలేటెడా, లేకపోతే కస్టమర్ రిలేటెడా, పేరు రిలేటెడా. సో ఆ పర్పస్ కోసం మన డాక్యుమెంట్ టైప్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను చెక్ చేసుకోవాలి అంటే ఈ డాక్యుమెంట్ టైప్ లిస్ట్ అని చెక్ చేసుకోవాలి అంటే F4 క్లిక్ చేస్తే నాకు ఆ డాక్యుమెంట్ టైప్ లిస్ట్ అంతా కూడా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వెండార్ ఇన్వాయిస్ అయితే కేఎస్ అంటాం, వెండార్ పేమెంట్ అయితే కేజెడ్ తీసుకుంటాం. ఓకే, సో ఇలా మనం చెక్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనం జిఎల్ డాక్యుమెంట్ కాబట్టి దెన్ ఎస్ఏ తీసుకుంటున్నాం. జిఎల్ డాక్యుమెంట్ కాబట్టి సో ఎస్ఏ తీసుకుంటున్నాం. నెక్స్ట్ కంపెనీ కోడ్, కరెన్సీ అండ్ పోస్టింగ్ డేట్. పోస్టింగ్ డేట్ అంటే ఏంటంటే ఎస్ఏపిలో మనం ఏ రోజైతే పోస్ట్ చేస్తున్నామో సో ఆ రోజు డేట్ని మనం పోస్టింగ్ డేట్గా తీసుకుంటాం. ఈరోజు 12th డేట్ కాబట్టి సో 12th డేట్ అయితే తీసుకుంది. సో ఇక్కడ మనం డాక్యుమెంట్ డేట్ పోస్టింగ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి పీరియడ్ అనేది తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి పోస్టింగ్కి 40 అంటే ఏంటి, డెబిట్. సో ఇక్కడ ఏంటంటే జిఎల్ అకౌంట్ నెంబర్. ఇక్కడ ఎస్ఐపిలో నార్మల్గా ప్రతి ఒక్క జిఎల్ అకౌంట్కి మనం ఒక జిఎల్ అకౌంట్ నెంబర్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఈ జిఎల్ అకౌంట్ నెంబర్స్ ఎక్కడ క్రియేట్ చేస్తాము అంటే FS00 టీ కోడ్ యూస్ చేసి మనం ప్రతి ఒక్క జిఎల్ అకౌంట్ నెంబర్స్ అయితే క్రియేట్ చేసుకుంటాం. ఇప్పుడు జిఎల్ అకౌంట్ రెంట్ యొక్క జిఎల్ అకౌంట్ నెంబర్ చెక్ చేసుకోవాలి అంటే దెన్ F4లోకి వెళ్ళేసి ఈ లిస్ట్ అంతా కూడా చెక్ చేసుకుంటాం. ఇక్కడ రెంట్ ఏదైతే ఉందో 4,03,000 అనేది రెంట్ యొక్క జిఎల్ అకౌంట్ నెంబర్. సో ఎంటర్ చేస్తున్నాను. దెన్ ఎంటర్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి అమౌంట్ అడుగుతుంది. సో అమౌంట్ వచ్చేసరికి 15,000. సో నెక్స్ట్ వచ్చేసరికి వాల్యూ డేట్ అండ్ నెక్స్ట్ రెంట్ పెయిడ్. రిక్వైర్మెంట్ ఫీల్డ్స్ ఇంకా మనం ఎంటర్ చేయాలో చెక్ చేయాలి. సో చెక్ చేయాలి అంటే దెన్ మోర్ ఆప్షన్లోకి వెళ్తాను. సో మోర్ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ బిజినెస్ ఏరియా ఉంది. సో బిజినెస్ ఏరియా కూడా ఎంటర్ చేస్తాం. సో బిజినెస్ ఏరియా దేనికి అంటే ఒక XYZ అనే కంపెనీ తన యొక్క బిజినెస్ అనేది మల్టిపుల్ లొకేషన్స్, డిఫరెంట్ లొకేషన్స్లో బిజినెస్ చేసేటప్పుడు లైక్ హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం ఇలా డిఫరెంట్ లొకేషన్లో చేస్తున్నప్పుడు ఈ ప్రతి ఒక్క బ్రాంచ్, ప్రతి ఒక్క లొకేషన్ కూడా ఒక బిజినెస్ ఏరియా క్రియేట్ చేసుకుంటారు. సో ఈ పర్టికులర్ డాక్యుమెంట్ అనేది ఏ బిజినెస్ ఏరియాకి సంబంధించింది, సో దానికోసం బిజినెస్ ఏరియా అనేది ఎంటర్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసరికి మన డెబిట్కి సంబంధించిన ఫీల్డ్స్ అన్ని కూడా ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి పోస్టింగ్కి 50 అంటే పోస్టింగ్కి 50 అంటే క్రెడిట్. నెక్స్ట్ అకౌంట్ నెంబర్. సో ఇప్పుడు క్రెడిట్కి సంబంధించిన జిఎల్ అకౌంట్ నెంబర్ ఏదో చెక్ చేద్దాం. సో ఇప్పుడు ఏంటి మనకి బ్యాంక్ కాబట్టి HDFC బ్యాంక్ అనుకుంటున్నాం. సో HDFC బ్యాంక్ వచ్చేసి 2,01,01 అని FS00లో అకౌంట్ నెంబర్ క్రియేట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఇక్కడ అమౌంట్, బిజినెస్ ఏరియా అండ్ వాల్యూ డేట్ అండ్ టెస్ట్. నెక్స్ట్ ఇప్పుడు నేను సేవ్ చేస్తాను.
సో సేవ్ చేసే ముందు నేను ఈ ఎంట్రీ చెక్ చేయాలి. సో నేను ఇచ్చిన ఫీల్డ్స్ అన్నీ కూడా కరెక్టా లేదా అని చెక్ చేసుకోవాలి అంటే ఫస్ట్ నేను సేవ్ చేసే ముందు ఎందుకు సేవ్ చేయనంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎస్ఏపిలో వన్స్ ఒకసారి సేవ్ చేసిన తర్వాత మనకి ఎటువంటి డిలీట్ ఆప్షన్ ఉండదు. ఓకే, సో దానికోసం నేను చెక్ చేసుకుంటాను. డాక్యుమెంట్లోకి వెళ్తాను అంతే, సిమ్యులేట్ ఓవర్. ఇక్కడ మనం చూసుకుంటే పోస్టింగ్కి 40, రెంట్ అకౌంట్ 15,000 డెబిట్లో అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో క్రెడిట్గా తీసుకున్నాం, 15,000 క్రెడిట్గా తీసుకున్నాం. ఇక్కడ మనం చూసుకుంటే డి 15,000 అండ్ డి అంటే డెబిట్ అని, సి అంటే క్రెడిట్ అని. సో బ్యాలెన్స్ అనేది 0. ఓకే, 2 లైన్ ఐటమ్స్ అనేది మనం ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి సేవ్. ఇలా మనం సేవ్ చేసిన తర్వాత మనకు ఒక డాక్యుమెంట్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు నార్మల్గా మనకు వచ్చి 15 అనే డాక్యుమెంట్ నెంబర్ వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ CH8. ఓకే, ఈ జనరేట్ అయిన డాక్యుమెంట్ నెంబర్ని బేస్ చేసుకొని మనం ఈ పర్టికులర్ డాక్యుమెంట్ నెంబర్ చేంజెస్ చేయాలంటే చేంజెస్ చేసుకుంటాం, లేదా వ్యూ చేయాలంటే వ్యూ చేస్తాం, బ్యాలెన్సెస్ క్లియర్ చేయడానికి కానీ